నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ముంబైలోకి ముష్కర్ మోకల చొరబాటు, రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, 9 మంది మృత్యువాత. ఏపీని ఆక్వా హబ్గా తీర్చిదిద్దుతాం. సీ ఫుడ్ ఎక్స్పోలో సీఎం చంద్రబాబు. విశాఖ చెన్నై కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, వెంకయ్య నాయుడు వెల్లడి. బలపడ్డ అల్పపీడనం, రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. దేశంలో అల్లర్లు సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందా? ఉగ్రమోకలు మళ్లీ బాంబులతో విరుచుకుపడనున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి. సరిహద్దుల్లో ధీటైన సమాధానం చెప్పలేని పాకిస్తాన్ దేశంలోని ప్రధాన పట్టణాలను టార్గెట్ చేసింది. ఉగ్రమోకలను ఉసిగొల్పి అల్లర్లను సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ముంబైలో 6 సాయుధ ముష్కరులు అనుమానాస్పదంగా తిరగడమే ఇందుకు అద్దం పడుతోంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించి అనుమానితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 9 మంది మృత్యువాత పడ్డారు. విశాఖ జిల్లాలో 3 గల్లంతయ్యారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లో ప్రమాద స్థాయికి నీటి మట్టాలు చేరడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు ఈ వర్షాలు 2 రోజులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్య పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పోర్టు డైమండ్ జూబ్లీ మైదానంలో 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శనను కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. చేపల నమూనాలతో మీడియాకు ఫోజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎక్స్పో ప్రాంగణం విఐపి లాంజ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్య పరిశ్రమ ఎగుమతుల్లో దాదాపు 60 నుండి 70% ఎగుమతులు ఒక్క ఏపీ నుండే జరుగుతున్నాయని గుర్తు చేశారు. అగ్రికల్చరల్, హార్టికల్చర్, అనుబంధ ఆక్వాకల్చర్, ఇతర రంగాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం గల ఏపీని ప్రపంచ ఆక్వాకల్చర్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఆ రంగంలో నిష్ణాతులైన జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో ఓ కమిటీని కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ఎంపెడా, సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడైతే 45% అక్వా ఎక్స్పోర్ట్స్ మనమే చేస్తున్నాం. గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ 33% వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పొటెన్షియల్ అన్లిమిటెడ్. అయితే ఇంతవరకు ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేటన్నీ కూడా వాల్యూ అడిషన్ ఫుల్గా చేయడం లేదు. కొన్ని రకాల పార్టీలు చేస్తున్నారు, కొంతమంది మాత్రం చేస్తున్నారు. 160-70% ఎక్స్పోర్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. ట్రేడింగ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. దీనికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి దీనివల్ల ఏవైతే వాల్యూ అడిషన్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రైతులకు బెటర్ ప్రైస్ వస్తుంది, నేరుగా అక్కడి నుంచి కన్జ్యూమర్ మార్కెట్కి పంపించే అవకాశం వస్తుంది. అందుకే ఇవన్నీ కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాను. నేను ప్రతి వారం అగ్రికల్చర్, హార్టికల్చర్, అదే మరిగా అనుబంధ రంగాలైనటువంటి డైరీ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, వీటన్నిటిలో ఎక్కువ గ్రోత్ వచ్చే ఏకైక సెక్టర్ ఆక్వాకల్చర్. ష్రింప్ కానీ చేపలు కానీ ఈ 2 ఉన్నాయి. విశాఖ చెన్నై కారిడార్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు వెల్లడించారు. ది వైజాగ్ పటం ఛాంబర్,
ది బెంగాల్ ఛాంబర్ ఆఫ్ సంయుక్త ఆధ్వర్యాన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటైంది. ఈ ఫెయిర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇండస్ట్రియల్ కారిడార్ రాకతో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుందని చెప్పారు. యువతకు తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి ఉద్యోగావకాశాలు మెండుగా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు. అంతేకాకుండా బెంగాల్ నుండి తమిళనాడు వరకు అన్ని రకాల వ్యాపారాలు జోరుగా సాగుతాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ బలపడుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా మరో 2 రోజుల పాటు వానలు కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రలతో పాటు రాయలసీమ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు జలకళ సంతరించుకోగా పలు రిజర్వాయర్ల గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ముఖ్యమంత్రులు అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు సిద్ధం చేశారు. కోస్తాంధ్రలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరంలోను ఉత్తరాంధ్ర తీరం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణ, సౌత్ ఛత్తీస్గఢ్ మధ్యన కేంద్రీకృతమైంది. ప్రస్తుతానికి అది తీవ్ర అల్పపీడనంగానే కొనసాగుతోంది. దీని ప్రభావంతో గడిచినటువంటి 24 గంటల్లో మన కోస్తాంధ్రలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు ఒక మాదిరి నుంచి భారీ నుంచి ఒక అతి భారీ వర్షం కూడా నిన్నటి రోజున నమోదవడం జరిగింది. దీని ప్రభావంతో ఏర్పడినటువంటి భారీ వర్షాల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది పిడుగురాళ్ళలో 20 సెంటీమీటర్లు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత కోయిలగూడెంలో 12 సెంటీమీటర్లు, నెక్స్ట్ మాచర్ల 11 సెంటీమీటర్స్, పోలవరం, జంగమేశ్వరం, కుక్లలో 9 సెంటీమీటర్ల చొప్పున, నెక్స్ట్ ఇచ్చాపురం, సత్తెనపల్లి, బొబ్బిలి లో 8 సెంటీమీటర్లు చొప్పున, అలాగే మొత్తం మన కోస్తా ఆంధ్రలో ఒక 2 నుంచి 5 సెంటీమీటర్ల లోపు ఈ రేంజ్లో చాలా చోట్ల పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదవడం జరిగింది. మా కోస్తాంధ్రలో పలు చోట్ల ఒక మాసం నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం కూడా ప్రస్తుతంగా కనిపిస్తోంది. తెలంగాణ అండ్ దక్షిణ ఛత్తీస్గఢ్ ఈ 3 ప్రాంతాల మధ్యన కేంద్రీకృతమైంది. అది ఇంకా ప్రస్తుతం వరకు కూడా ఇంకా తీవ్ర అల్పపీడనంగానే కొనసాగుతుంది. ఇప్పుడొక వాణిజ్య విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల్లోకి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో రాజీ ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పరవాడలో JNNURM పథకం కింద 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గృహ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పించాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. వచ్చే ఏడాదిలో 850 కోట్ల రూపాయల వ్యయంతో 71,000 ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చెప్పారు. దగ్గర చూస్తే 38 బ్లాక్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్ లో G+3 ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ +3 కట్టి 38 బ్లాకుల్లో 1839 ఇళ్లు కట్టడం జరిగింది. దీనికోసం 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఈరోజు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం మీరు చూస్తే త్రాగునీరు కానీ, సిమెంట్ రోడ్డు కానీ, ఇక్కడే స్కూల్ బిల్డింగ్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, అలివెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, ఇంకో పక్క ఎన్టీఆర్ జలశ్రీ కింద త్రాగునీరు కానీ, ఇంటింటికి కొడాయి కూడా ఇప్పించాం, నీళ్లు కూడా ఇప్పించాం. ఇంకా 1-2 పనులు చేయాల్సిన అవసరం ఉంది. పార్క్ కోర్టు ఇప్పుడే ఇంకా పూర్తి చేయాలి.
కేంద్రంతో కలిసి పనిచేస్తేనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. పోర్టు స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే భారత అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విభజనతో నష్టపోయిన ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మత్స్య ఆహార ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని తెలిపారు. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. విశాఖ సుందర ప్రదేశమని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా నిలిచిన సంస్థల ప్రతినిధులకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడులతో కలిసి చంద్రబాబు నాయుడు అవార్డులు అందజేశారు. Fish is a very good nutritional food. Not only that, it will give good knowledge also. If you eat fish, you will get abundant knowledge so that you can do better work also. If you see India, we are having excellent sea and also very good farmers. But at the same time, we are lagging behind. If you see this scenario worldwide, fish production during 2014, 167 million metric tons. In that, China occupied first place with total production 62.5 million metric tons. Whereas India, that is nearly China, total production in the world is 38%. Whereas India, 9.53 metric tons, contributing 5.7% of world's production. And also we have established laboratories, 160 private and government acquired disease diagnostic laboratories are brought under common network of Aqua Labs. This is where we wanted to network. This is the biggest problem. Sometimes we will grow in a big way and at the same time we will ignore the disease control. Then naturally one time if it comes it will be big loss. There is no insurance as on today for aquaculture. This is also we requested recently our Honorable Prime Minister. This is one sector they have to bring under agriculture. They have to give insurance also. Then it will have stability. For this what I am requesting Government of India also, Honorable Minister, they have to network best countries in the world for giving guidance for laboratories, and also whenever there is a disease, immediately we have to diagnose and we have to take action on that. విశాఖ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన R&B కోడలిలో గల పాస్పోర్ట్ కార్యాలయ పని తీరుతెన్నులను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా సకాలంలో పాస్పోర్ట్లను ప్రజలకు అందించాలని సూచించారు. అనంతరం ఈ నెల 30వ తేదీన జరగనున్న వైజాగ్ మ్యారథాన్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రయత్నాలు విరమించాలని మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు కోరారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ వ్యతిరేక సదస్సును ఈ నెల 26వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్గీకరణ అంటూ జరిగితే ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా నష్టపోయేది మాదిగలేనన్నారు. ఇదే జరిగితే మాదిగలకు కేవలం 3% మాత్రమే రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. మాదిగల్లో విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువ శాతంలో ఉన్నారని, వర్గీకరణ అంటూ జరిగితే వీరందరికీ నష్టం జరుగుతుందని వివరించారు. వాస్తవాలు గ్రహించి మాదిగ జాతిని వంచిస్తున్న దండోరా నాయకుల కబంధ హస్తాల నుంచి బయటకు రావాలని కోరారు. అంతకుముందు సదస్సు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఆంధ్ర యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆచార్య టి షారోన్ రాజు, MLSF అధ్యక్షులు కాకి వీరకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన భద్రతలు, రక్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేసే దానికోసం కుట్రపూరితంగా 341 సవరించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన జరుగుతూ ఉంది. వెంకయ్య నాయుడు గారిని మేమేం అడుగుతా ఉన్నామంటే, రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడిన మీరు
రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేదా? రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, పక్షపాతరహితంగా మంత్రి పదవులు చేపట్టి ప్రజలను పరిపాలిస్తామని ప్రమాణం చేసిన మీరు కానీ మీ పార్టీ కానీ న్యాయబద్ధంగా వ్యవహరిస్తారా లేదా? ఎందుకంటే ఈ అంశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక రకాల జడ్జిమెంట్లు వచ్చినాయి. ఈ వాదం ఈరోజు కాదు. వర్గీకరణ ఉద్యమం 20 సంవత్సరాలుగా జరుగుతుంది. 1997 నుండి మేము సింగిల్ జడ్జి సాదతుల్లా హుస్సేని బెంచ్ హైకోర్టు, ప్రభాశంకర్ మిశ్రా డివిజన్ బెంచ్, జస్టిస్ లిబర్హాన్ ఫుల్ బెంచ్తో పాటు సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్, రాజ్యాంగ ధర్మాసనం, ఈ అన్ని 5 అంచెల న్యాయ పోరాటంలో వర్గీకరణ తప్పు అని చెప్పి, రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తీర్పిచ్చిన పాలక వర్గాలు, ప్రభుత్వాలు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులను కూడా అంగీకరించి అమలు పరిచారు. ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో మాత్రం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని వైలేట్ చేసి మేము మరలా వర్గీకరణ చేస్తామని చెప్పి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటిస్తూ ఉన్నారు. 26వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్లో వర్గీకరణ వ్యతిరేక సదస్సు జరుగుతూ ఉంది. 4వ ఏపీ స్టేట్ లెవెల్ వడాకాయ్ కరాటే ఓవరాల్ ఛాంపియన్షిప్ 2016 ట్రోఫీని స్వాతి ప్రమోటర్స్ ఎండి మేడపాటి కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఏపీ వడాకాయ్ కరాటే దో అసోసియేషన్ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మరక్షణ క్రీడ కరాటే అని గుర్తు చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన మర్రిపాలెం రైల్వే ఇన్స్టిట్యూట్లో ఛాంపియన్షిప్ జరగనుందని తెలిపారు. ఇందులో 13 జిల్లాల నుంచి సుమారు 5,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని, వారికి భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ కరాటే పోటీలు మన ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి 13 జిల్లాల నుంచి దాదాపు 5,000 మంది సభ్యులు పాల్గొంటున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లంతా కూడా మన అసోసియేషన్ వాళ్ళంతా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సౌకర్యాలు 500 మంది సభ్యులకి కావాల్సిన సౌకర్యాలన్నీ మన మిత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం మన విశాఖపట్నంలో జరగడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మన విశాఖపట్నం వచ్చి చేసుకునే పరిస్థితి కనపడుతుంది. అన్ని సౌకర్యాలు ఇక్కడ మన విశాఖపట్నంలో కూడా మనం అన్ని అందివ్వగలుగుతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మిగతా సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవాలని చెప్పి మాకు 2020 టోక్యోలో జరిగే ఒలింపిక్స్లో 2020 నుంచి అఫీషియల్గా కరాటే కూడా ఒలింపిక్ గేమ్ అవుతుంది. ఇప్పటి వరకు ఒలింపిక్ రికగ్నేషన్ లేదు కరాటేకి. సో ఒలింపిక్ అసోసియేషన్ 2020లో WKF వరల్డ్ కరాటే ఫెడరేషన్ని వాళ్ళకి ఆర్గనైజ్ చేయమని ఒలింపిక్ కమిటీ IOC ఇచ్చింది. అలాగే నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ లెవెల్లో టోర్నమెంట్ కూడా విశాఖపట్నంలో 2 స్టేడియంలో, పోర్ట్ స్టేడియం మరియు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం 2 స్టేడియంలోని 3 days నిర్వహించడానికి ప్రణాళికలు కూడా ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాము. ఈ ఇయర్ నవంబర్ 22ని కోల్కతాలో జరగబో 14వ WK ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో మేము నెక్స్ట్ వైజాగ్లో జరగబోయే ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి మేము అప్లికేషన్ ఇస్తున్నాం. వైజాగ్ ఇవ్వండి, వైజాగ్లో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తన ఇంటికి అన్ని అనుమతులు పక్కాగా ఉన్నప్పటికీ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంటిని పడగొట్టి వేధిస్తున్నారని బాధిత కె రామకృష్ణారావు వాపోయారు. VJFలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణారావు మాట్లాడారు. కైలాసమెట్ట సునీత ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో పైభాగంతో పాటు వాటర్ ట్యాంక్ హుద్హుద్ తుఫాన్లో పాడైపోయిందని, నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి అర్జీ దాఖలు చేసుకున్నానని తెలిపారు. BPS అప్రూవల్ కూడా ఉందని, అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణానికి అనుమతులివ్వాలంటే 7.5 లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖ కూడా రాశామని తెలియజేశారు. సీఎం వద్ద నుంచి తమకు అనుకూలంగా రిప్లై కూడా వచ్చిందని, అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించడం లేదని, దీనిపై జీవీఎంసీ కమిషనర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేసి తన ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దానికి ఎన్ఓసీలు నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, తర్వాత ఫైర్ నుంచి క్లియరెన్స్ కూడా క్లియర్గా ఇచ్చాక ప్లాన్ రిలీజ్ చేశారు. 2015లో సైక్లోన్లో హుదూద్ సైక్లోన్లో
అది ఇండివిజువల్ బిల్డింగ్ వల్ల చుట్టూ ఆబ్స్ట్రక్షన్ లేని కారణం చేత కంప్లీట్గా లేపుకెళ్ళిపోయిందండి. పైన ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్స్ ఈచ్ ఫ్లోర్కి ఒక ట్యాంక్ పెట్టాం, అవి అన్నీ డ్యామేజ్ అయిపోయి కంప్లీట్గా ఉంది. ఫోటోలు కూడా తమరికి ఇస్తాను. అది ఎలా ఉంటుండే తర్వాత గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఏమని ఉదు సైక్లోన్లో డ్యామేజ్ అయినవి కట్టుకోమని. అలా కట్టుకుంటుండగా వారు కన్సల్ట్ చేయకుండా ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి. కట్టుకుంటూ రెక్టిఫికేషన్ చేస్తుంటే వచ్చి బదలగొట్టేశారండి. బదలగొడితే ఎందుకు బదలగొట్టారని నేను చీఫ్ సిటీ ప్లాన్ గారిని కమిషన్ని లెటర్ పెట్టి అడిగాను. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55వ వార్డు అధ్యక్షుడు మాజీ సర్పంచ్ బొట్ట సన్యాసరావును పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన సన్యాసరావుపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. అమర్ వెంట 47వ వార్డు వైకాపా అధ్యక్షుడు పివి సురేష్ కూడా పాల్గొన్నారు. అసలు ఎక్కడ కూడా ఎవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పి ఈరోజు ప్రత్యేక హోదా మీద బంద్ చేసిన అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు రైల్వే జోన్ మీద పోరాటాలు చేస్తూ అరెస్టులు చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ రిప్రజెంటేషన్ ఇద్దామంటే ముందస్తుగా తెల్లవారు భయభ్రాంతులు చేస్తూ కుటుంబ సభ్యులతో రాత్రి పడుకుంటే తెల్లవారు 3:30, 4 గంటలకు వచ్చి భయభ్రాంతులు చేసి కుటుంబ సభ్యుల్ని ఈరోజు అరెస్టులు చేసేటువంటి పరిస్థితులు దేశద్రోహుల్లాగా, తీవ్రవాదుల్లాగా, నక్సలైట్లాగా వీళ్ళు వ్యవహరించేటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా సోదరు సన్యాసరావు గారికి పూర్తి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అలాగే ప్రభుత్వం తాలూకు వైఖరిని మాత్రం మార్చుకోకపోతే తప్పకుండా దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి ఉంటుందన్నటువంటి విషయాన్ని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయ్ ప్రసాద్ పేర్కొన్నారు. గడప గడపకు వైకాపా కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 40వ వార్డు పరిధి రామ్నగర్లో ఇంటింటికి వెళ్లి 100 ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు ప్రభుత్వాలు నిరంకుశ ధోరణితో పాలన కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడంలో కేంద్రం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసే విధంగా, ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, విశాఖపట్నానికి అన్యాయం జరిగే విధంగా, ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి మరి వ్యతిరేకంగా ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి ఇందులో భాగంగానే ప్రజలందరికీ కూడా విన్నపించడం జరుగుతుంది. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తామని చెప్పి దానికోసం ఏ ఒక్క నాయకుడు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితిలో లేడు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర్రావు జన్మదిన వేడుకలు గోపాలపట్నంలోని తన నివాసంలో ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బెహరా భాస్కర్రావు మాట్లాడుతూ ప్రజాసేవలో నిరంతరం ఉండాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. వచ్చిన అభిమానులకి, శ్రేయోభిలాషులకి, పార్టీకి సంబంధించిన మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం. మీ తాలూకా అభిమానం, ప్రేమ మరువలేనిది. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, పార్టీలో పదవి మాత్రమే నాకు కొంత తప్పితే ప్రజల ద్వారా ఎన్నుకునే పదవి ఏది లేకపోయినా ప్రజలు ఇంత అభిపడుతున్నారు అని అంటే పదవులతో సంబంధం లేకుండా ప్రజలకు చేరువలో ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారనేది మరొకసారి రుజువు చేశారు. వారి తాలూకా ఆదరణ జీవితకాలం గుర్తుంచుకుంటూ మరి ఏదైతే ఆదరణ చూపెట్టారో అదే ఆదరణని కొనసాగడం కోసం ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను అని నా కుటుంబ సభ్యుడిగా మీరందరూ ఎలాగైతే ఆదరిస్తున్నారో అదేవిధంగా మీ ప్రతి సమస్యలో, ప్రతి బాధలో కూడా ఖచ్చితంగా నేను అనే వ్యక్తిని మీ కుటుంబ సభ్యుడిగా అన్ని విషయాల్లో కూడా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ శంఖారావం కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 25వ తేదీన శివాజీపాలెంలో ఉన్న సవేరా ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీల పోస్టర్ను విడుదల చేశారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మిడి సత్యనారాయణ పోటీల వివరాలను వెల్లడించారు. అసోసియేషన్ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని
ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పోటీలు ఎల్కేజీ నుండి 10వ తరగతి విద్యార్థులకు సబ్ జూనియర్లు, జూనియర్లు, సీనియర్లు అంటూ 3 విభాగాల్లో ఉంటాయని తెలిపారు. ఇందులో ప్రతిభను కనబరిచిన విజేతలకు వివిధ రకాల బహుమతులను అలాగే నగదు ప్రదానం కూడా చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి బి వెంకటరమణ, కోశాధికారి పండా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శంకారావం కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 25వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకు సవేరా ఫంక్షన్ హాల్లో వివిధ కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు 15 సంవత్సరాల లోపు బాలబాలికలకు చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నాం. దీనిలో 3 విభాగాలుగా చేసి 30 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు 15 సంవత్సరాల లోపు బాలబాలికలకు విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నాం. దీనిలో కూడా సబ్ జూనియర్సు, జూనియర్సు, సీనియర్స్ అని చెప్పి 3 విభాగాలుగా 30 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత మార్చిలో జీవీఎంసీ స్కూల్స్లో చదివి మొదటి ర్యాంకులో వచ్చిన 15 మందికి మనిషికి 1000 రూపాయలు చొప్పున క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా శివాజీ పార్క్ రోడ్లో ఉన్న సవేరా ఫంక్షన్ హాల్లో జరుగుతున్నాయి. సాయంకాలం 7 గంటలకు జరిగే ఈ బహుమతి ప్రదానోత్సవంలో ఈ బహుమతులు అందజేయడం జరుగుతుంది. పెదగంట్యాడ ఆటోనగర్ పారిశ్రామిక వాడలో గత అర్ధరాత్రి ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇక్కడి వెంకట సాయి ప్లాస్టిక్ వర్క్స్ గోదాంలో రాత్రి 12 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సుమారు 11:30కి ఈ ప్లాస్టిక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంకట సాయి అని చెప్పేసి తర్వాత డీజీ కంట్రోల్ రూమ్ ఫోన్ రావడం, ఆ తర్వాత మన ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని వెహికల్స్ని తరలించేసి ఇమీడియట్గా దాన్ని మనం కంట్రోల్లోకి తెచ్చాము. ఇది నివాసయోగ్య ప్రాంతం కాదు కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అంతా వేస్ట్ మెటీరియల్, ప్లాస్టిక్ అండ్ టైర్స్ ఇలాంటివన్నీ వేస్ట్ ఖాళీ అయ్యి మొత్తం మీద ఫైర్ కంట్రోల్ అయిపోయింది, కంప్లీట్ చేశాము. ఏ కంపెనీ అండి ఇది? ఇది వెంకట సాయి ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్స్, ప్లాస్టిక్ గోడౌన్. అంటే దాని నుండి వేరే మళ్ళీ మెటీరియల్ తయారు చేసుకుని ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబైలోకి ముష్కర మోకల చొరబాటు, రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, 9 మంది మృత్యువాత. ఏపీని ఆక్వా హబ్గా తీర్చిదిద్దుతాం, సీఫుడ్ ఎక్స్పోలో సీఎం చంద్రబాబు. విశాఖ చెన్నై కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, వెంకయ్య నాయుడు వెల్లడి. బలపడ్డ అల్పపీడనం, రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.